బిఆర్ అంబేద్కర్. కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. దేవస్థానం కొత్త చైర్మన్ గా ముదునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 11 సభ్యులు కలిసి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ధర్మకర్తలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, టీడీపీ అండ్ బీజేపీ నాయకులు, జనసేన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని నూతన ధర్మకర్తల మండలిని సూచించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లా, అనకాపల్లి జిల్లా, దాంతోపాటు యొక్క కోనసీమ ప్రాంతం అంతా కలిపి 19 మంది సభ్యులు బృందం పాలక మండలి చైర్మన్ గా శ్రీ ముదునూరి వెంకటరాజు గారు, గబ్బర్ సింగ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు చైర్మన్ గా ప్రకటించి పాలక మండలిని నియమించి నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇంతమంది పెద్దల సమక్షంలో ఈనాటి ఈ కార్యక్రమానికి అత్యున్నత మహారథులందరూ కూడా తరలి వచ్చారు. మా పేరు పెట్టిన బాధ్యతని మా సత్యాగ్రహ లాస్ట్ సంవత్సరం నుంచి కూడా మమ్మల్ని ఏ రోజులు కూడా పడుకోకుండా మార్నింగ్ కాదు ఈవినింగ్ కాదు చేస్తూనే దీని అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పం. దానికి మేము కట్టుబడి ఉంటామని, అలాగే ఏంటంటే మాకు అందరికీ తెలిసిందే మా నియోజకవర్గానికి ఇంత అభివృద్ధి పథకం నడిచిందంటే సత్యాగ్రహ గారు వెళ్ళ ఆయన అభివృద్ధికి మూలాలుగా ఉంటారు. కాబట్టి ఆయనకి తోడు మన హరీష్ గారు కూడా ఉండడం ఈ దేవాలయాన్ని మరింతగా మనం డెవలప్ చేసుకుని రానున్న రోజుల్లో తిరుపతికి సమానంగా మన దేవస్థానాన్ని కూడా కోనసీమ తిరుమల పెంచుకున్నాం. కాబట్టి అదేవిధంగా మనం కూడా డెవలప్ చేసుకుని రోడ్లు కానివ్వండి, అలాగే అతి తొందరలో రానున్న అతి కొద్ది కాలంలో ఈ గవర్నమెంట్ మన అన్నదాన భవనాన్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. మీకు చాలా తెలియని విషయాలు ఏంటంటే చాలా శంకుస్థాపనలు అయి ఉన్నాయి. కాబట్టి అన్ని పనులు జరగడానికి సంవత్సరం పడుతుంది. కాబట్టి డార్మెంటరీస్ కానివ్వండి, అలాగే రూములు కానివ్వండి, రోడ్లు కానివ్వండి అన్ని కూడా మన యుద్ధపాత్ర మీద చేయడం జరుగుతుంది. కాబట్టి అలాగే మా మెంబర్స్ అందరినీ కలుపుకుని జనసేన, బీజేపీ, అలాగే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ మా గవర్నమెంట్ ఉన్నా కాబట్టి అందరూ కలిసిమెలిసిగా ఉండి ఈ గుడి అభివృద్ధికి మరింత తోడ్పడతానని, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇప్పించినటువంటి మా సత్యానంద గారికి నేను పాదాభావం చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ రోజు మీ అందరికీ తెలుసు ఏ విధంగా తిరుపతి దేవస్థానం తర్వాత ఈ స్వామివారిది ఎంత బాధ్యత 2వ స్థానంలో ఉందని, ఇక్కడ ఎంతమంది ప్రజలు వస్తూ ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ మనము ఒక్కసారి ఇక్కడ పెరగడంతో కొద్ది గత సంవత్సరంన్నర నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు బాధ్యత తీసుకుంటూ ఇక్కడ ఉన్న రోడ్డు సమస్య అయినా సరే, ఇక్కడ కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రతి రోజుని కూడా ఆయన అనేక సందర్భాల్లోని మన ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని కలవడం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. మీరందరూ చూసేది ఏ విధంగా సంవత్సరంన్నర పాటు దీనికి రావాల్సిన అనేక నిధులు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు రూపంలోని, ఎన్ఆర్జీఎస్ రూపంలోని ఆయన రోడ్డు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించడం జరిగింది. ఈ ప్రాంతంకి కావాల్సిన అభివృద్ధి వైపు మీకు కావాల్సిన ఇక్కడ డార్మెంటరీ అయినా, లేకపోతే ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయినా, లేకపోతే ఈ ప్రాంతంలోని ఇక్కడ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అయినా, భోజనాలు చేయాల్సిన ఏర్పాట్లైనా ఇవన్నిటినీ కూడా బాధ్యత తీసుకుంటూ అన్నిటినీ పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ మెంబర్స్ గా మీరందరూ ఈ రోజు బాధ్యత తీసుకున్నారు. ఈ రోజు నుంచి కూడా దీన్ని ఎక్కడా కూడా ప్రజలు ఏ విధంగా సంతోషంతో ఈ రోజు ఈ గుడి లోపలికి అడుగు పెట్టి దర్శనం చేసుకుని బయటికి వెళ్లే వరకు సంతోషంతో వెళ్తున్నారో అదే విధంగా ఇక్కడి నుంచి అదే విధంగా కొనసాగాలని మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది.